ప్రసాద్ గారు, పెళ్లివారం ఉండే సీజన్ 4 అంటే సీక్వెల్ అనుకుంటున్నారండి. అప్పుడు పెళ్లివారం ఉండేనా టైటిల్ పెట్టేవాళ్ళం కదా, కళ్యాణం కమనీయం ఎందుకు పెడతాం? అయితే ఇది సీక్వెల్ కాదు, జస్ట్ పెళ్లివారం అంటే వైబ్ మాత్రం ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. పాత యాక్టర్స్ గురించి జనాలు అడుగుతున్నారండి. ఎవడ బాధలు అడివి, ఏ కొత్త వాళ్ళు చేయకూడదా? అలా కాదండి, ఆ బ్రాండ్స్ కూడా. మనం ఎక్కడ ఎంప్లాయీస్ రెడ్డి గారు, కంటెంట్ చేసి ప్రొడక్షన్ కి ఇవ్వడం వరకే మన పని. పాత వాళ్ళు ఉంటే ఆ కాంబినేషన్, ఆ ఫన్ అన్ని బాగుండేవని టాకు. సార్, టాకింగ్ అంత ఈజీ కాదుగా టేకింగ్. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందండి. మీరెప్పుడు పోతారు? ఏంటి ఎపిసోడ్ స్టార్ట్ చేయి. ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో అడుగున్నదండి. అదేంటి అంత పడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్ కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్ వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన షీఈ్ మై కల్పి. ఆవిడ కల్పి, మీరో శిల్పి. అలా తీసి పడేయకండి, నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరెళ్ళి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్ లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్ లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నాను. ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్ ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ, రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే, నువ్వు చెత్త ఎరుకునేవాడువా? ముందే చెప్తే 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా. అనవసరం 2 రూపాయలు పోక. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ, చెత్త ఎరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా. ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్ గా లేదనిపిస్తే ఆ డైలాగ్ పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆవిడ మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్, ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఖాతా రాసుకో. సార్, ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఇంటికి ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9,000 ప్లస్ జీతం. సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్ లో నేను వాచ్మెన్ గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను.
పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా, హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయటిపో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్, నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. చిచి. ఆహా, పరిచయం అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మనశాంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండే ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్లిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏటోల్లో చెప్పాను, నువ్వు ఏటోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు. హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పళంగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్కు. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు కాక ఆల్రెడీ చెప్పాను, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇటీ వంట చేసి పెట్టాను. ఆల్రెడీ చేసావు కదక్క. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది? నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడీగారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందో నింపేశాం, తలకెక్కేసింది అంతే. చెప్పాను, నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే. నేను మీలా కాదు, 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటివ్, 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాక్కు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవరాక్షన్ చేసావు. అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి, మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగ్ కేరింగ్ విత్ డేరింగ్ తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ సార్ ఏంట్రా తాడు కట్ట మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నాడు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావురా? సాయి, నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి, మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే. అబ్బా వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే, మే రాత్రి చూడలేదనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్ నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండం నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్ లో జపాను అదే చెప్పింది, తర్వాత జేజీ సొప్పులు ఎత్తానంటే ఆశపడి మొత్తం చెప్పేసింది.
ప్రసాద్ గారు ఆ. అందుకే చెప్పుడు మాటలు వినకూడదండి. ఏం చేయమంటారు సార్ నా కర్మ. ప్రసాద్ ఆ, అండ్ రెడ్డి గారు కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లా ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. అదండి వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ లో చేయి బయట పెట్టుకుని కూర్చోండి. ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ మూల ఆన్ ది రైట్ షోల్డర్ కాలర్ బోన్ అండి. అంటే మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారని. ఏంటి పిలిచేం మాట్లాడలేదు? ఏమో ఎందుకు రమ్మంది అంటారు? మొన్న ఆవిడేవో రూల్స్ అంది కదా, అది చెప్పడానికి అనుకుంటా. ఏంటా రూల్స్? ఇచ్చట మూత్రం పోయి రాదు, బాత్రూంలో కలరా ఉండలు వెయ్యాలి, చెత్త డస్ట్బిన్ లోనే వెయ్యాలి. ఆవిడ హెచ్ఆరా మెయింటెనెన్స్ అండి? మీరిద్దరు ఆఫీస్కి లేట్ కిందకి వచ్చారు. రాత్రి తాగింది తెలియదు. ఓకే, బయోమెట్రిక్ చెక్ చేస్తా. రేపటి నుంచి మీరిద్దరు కరెక్ట్గా టైంకి రాలేదనుకో శాలరీ కట్ చేస్తా. అలా అయితే ముందు జేసీ శాలరీ కట్ చేయాలి. ఎందుకు? అంటే ఆయన వేలు బయోమెట్రిక్ లో దూరదు కదా. జేసీ మన బాస్. తను ఇంకొకసారి ఏమన్నా అంటే నేను టాలరేట్ చేయను. ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలీదు. ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడూ పనికిరాని బాతా కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మొన్న నువ్వు అన్న మాటలకి జేసీ చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వెళ్ళండి. జేసీని తీసుకొస్తే అందరి ముందు సారీ చెప్పండి. ఫ్లోర్ సైలెంట్గా ఉండాలి. సౌండ్ వచ్చిందా అవుట్. ఐ సెడ్ అవుట్. ఇప్పుడు అర్థమైందా? చేసి దీనికి పవర్ పడ్డ రాజు వెళ్ళిపోతుంది. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే చుక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంత ఉంది చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్. ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పాలి సార్. సార్ దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలేద్దాం. వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసీ. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు, సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానిమల్ లవర్మే, మొక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ శాలరీయే తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్, నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్ తీసుకొచ్చిన తార్పాన్ తీసుకొచ్చావు. ప్రసాద్ గారు, మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి. జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ చేసి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చేసి. మీలో ఏ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలని నన్ను అడగండి. అయ్యో, నువ్వెంత ఓపెన్ గా అడుగుతావని తెలియజేసి.
బల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ను మీద కూర్చోవా? వాళ్ళిద్దరు సాలరీ లాపే. నా మూడు మొత్తం పోయింది సార్. నేను వెళ్ళి రిలాక్స్ చేస్తాను. ఎవరైనా వాష్రూమ్ వెళ్ళినప్పుడు చూసుకున్నారండి, వాటర్ రావట్లేదు. అయ్యో ఇప్పుడు ఎలా? ఎరా నీకు అనిపించిందా నేను గుర్తు చేశానా? జనరల్గా చెప్పాను సార్. సార్ నేను బయలుదేరుతాను సార్, కొంచెం అనేజీగా ఉంది. పూజకి ఇన్ఫార్మ్ చేయండి. ఏమైంది సార్? అర్థమైంది. ప్రతిసారి దాని గురించి ఆలోచిస్తే తెల్లారిపోద్ది. ప్రేమ బాగుంటుంది సార్, కానీ ప్రేమలోనే బాధ ఉంటుంది. పాత కూలిపోతేనే కొత్త నిర్మాణాలు వస్తాయి. ఏమైంది సార్? అందరికీ జరిగే పాత కదే, మనోడే కొంచెం కొత్తగా ఫీల్ అవుతున్నాడు. లవ్ ఫెయిల్యూరా సార్? మొన్న మా ఫ్రెండ్ కూడా ఇలానే లవ్ ఫెయిల్ అయి చనిపోయాడు. కంగారెడిపోకు. బాధలో నవ్వడం తెలిసినోడికి బతకడం పెద్ద కష్టమేం కాదు.